ముఖ్యమంత్రి రాకను అవమానం చేయడము, ముఖ్యమంత్రి రాకను అవమానం చేయడం, ముఖ్యమంత్రి రాకను అవమానం చేయడం, ముఖ్యమంత్రి రాకకు స్వాగత సత్కారాలు పలకలేని కౌన్సిల్, ముఖ్యమంత్రి రాకకు స్వాగత సత్కారాలు పలకలేని కౌన్సిల్ సిగ్గు 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 సిగ్గు. ముఖ్యమంత్రి రాకను అవమానించిన వైసీపీ కౌన్సిల్, ముఖ్యమంత్రి రాకను అవమానించిన వైసీపీ కౌన్సిల్, ముఖ్యమంత్రి రాకను అవమానించిన వైసీపీ కౌన్సిల్, ముఖ్యమంత్రి రాకకు స్వాగత సత్కారాలు పలకలేని నంద్యాల కౌన్సిల్, నంద్యాల కౌన్సిల్, నంద్యాల కౌన్సిల్, నంద్యాల కౌన్సిల్. ముఖ్యమంత్రి రాకకు రాజకీయమా, ముఖ్యమంత్రి రాకకు రాజకీయమా, ముఖ్యమంత్రి రాకకు రాజకీయమా. నంద్యాల పట్టణానికి వస్తున్నాడంటే ఆయనకు గౌరవించుకునే దానికి మనము కొన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టేదానికి కానీ పెయింటింగ్ కానీ వాళ్ళే బడ్జెట్లో పెట్టారు. ఇది అదే మున్సిపల్ చైర్పర్సన్ గారు కమిషనర్ గారు డిస్కషన్ చేసి బడ్జెట్లో పెట్టిన ఫిగర్ ఇది. దాన్ని మళ్ళీ కౌన్సిలర్ రిపీట్ చేస్తారు. ఎందుకు పెట్టాలి చెప్పండి? కేవలం 50 లక్షల రూపాయలు ప్రభుత్వము ముఖ్యమంత్రి వస్తుంటే ఖర్చుకు ఆలోచిస్తే రేపు మన ప్రభుత్వం ఏ విధంగా డెవలప్మెంట్ ఫండ్స్ అడగాలి? మనం కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఓపెన్ చర్చకు ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీ కౌన్సిలర్లకు, ఓపెన్ చర్చ కూర్చుందాం రండి. మీ 5 ఏళ్ల పాలనలో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వహించారో దాన్ని ఆలోచించకుండా ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు మనం గౌరవంగా చేసుకునే దానికి ఇవ్వడం అనేది నిజంగా సిగ్గుచేటు. కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు మున్సిపాలిటీకి రెంట్ చెల్లించకుండా టెక్నికల్గా చేసేది, పన్నులు కోట్ల లక్షల రూపాయలు బాడిగలు ఇవ్వాలా. ఆ బాడిగలను తప్పించేదానికి మళ్ళీ వాళ్ళు ఖాళీ చేసినట్టు, మళ్ళీ దానికి రెన్యువల్ చేసినట్టు, మళ్ళీ దానికి ఇంకోరు పాట పాడినట్టు రూములు వాళ్ళకి అలాట్ చేశారు. మీ ప్రభుత్వంలో అదే వెళ్ళి జరిగింది. ఈరోజు పోదాం రండి, అక్కడ అదే స్పాట్కి పోదాం రండి. ఎన్ని కోట్ల రూపాయలు మీ ప్రభుత్వంలో బాడిగల రూపకంగా పెండింగ్ ఉందో. ఈరోజు సూర్య పేపర్లో కూడా అదే ఇచ్చాడు. 98వ స్థానానికి పడిపోయింది. సిగ్గుచేటది. 126 మున్సిపాలిటీ, 122 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉంటే మన పన్ను వసూల్లో 98వ స్థానానికి పడిపోయాం. గతంలో 5వ స్థానంలో ఉన్నాం. ఇవన్నీ కనపడవా మీ కౌన్సిల్కు? బాధ్యత లేదా మన కౌన్సిల్కు? కేవలం ఒక ముఖ్యమంత్రి వస్తుంటే 50 లక్షల రూపాయలు ఆ బ్యూటిఫికేషన్ కోసం పట్టణాన్ని తీర్చిదిద్దడానికి చేయాలనుకుంటే దాన్ని రిఫ్యూజ్ చేయడం అనేది ఒక దారుణమైన అవమానం. ఆయన వచ్చి అదే మళ్ళీ తర్వాత అది అట్లే పోతుందా? ఆ బ్యూటిఫికేషన్ చేసినది మనం ఎంజాయ్ చేస్తాం కదా. ఒక పట్టణానికి ఎవరైనా వస్తున్నారంటే ఏ మున్సిపాలిటీని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినారని మున్సిపాలిటీగా ఒక మంచి పేరు వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రికి అవమానం చేసిన దాన్ని మేము ఈ ఎమర్జెన్సీ మీటింగ్ను బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. షేమ్ టు మున్సిపాలిటీ. నంద్యాల మున్సిపాలిటీ చరిత్రలో ఇదే షేమ్. అత్యవసర సమావేశం, కౌన్సిల్ సమావేశం అని చెప్పి ఏర్పాటు చేసి రేపు 19వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు రాబోతున్నారని చెప్పి అధికారులు చెప్పడంతో ఇక్కడ 1,42,00,000 రూపాయలు డంప్ యార్డుకు అలాగే బ్యూటిఫికేషన్కు అజెండాలో పొందుపరచడం జరిగింది. దాన్ని ఈరోజు ఈ వైసీపీ సభ్యులు ఏమైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు మరి అర్థం కావట్లేదు. బ్యూటిఫికేషన్ అనేది సీఎం గారు వస్తూ ఉంటే, ఎవరైనా సరే పెద్ద విఐపి గారు వస్తూ ఉంటే ఖచ్చితంగా బ్యూటిఫికేషన్ ఏదైనా ఖచ్చితంగా నంద్యాల మున్సిపాలిటీ తీరును మనం చూపించగలం. ఆయనకు చూపించడానికి 50 లక్షల రూపాయలు అనేది బ్యూటిఫికేషన్ పెడితే ఈరోజు వాళ్ళు దాన్ని తీసేయడం జరిగింది. 90 లక్షలు మాత్రమే నేను పెడతాను, మిగతావి అన్నీ తీసేస్తానని చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య. ఇది ఈరోజు సీఎం గారి రాకను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పి మేము కట్టాబద్ధంగా చెప్తా ఉన్నాం. ఈరోజు సీఎం గారు మున్సిపాలిటీకి సంబంధించిన డంప్ యార్డు సందర్శించడానికి వస్తున్నారు. అక్కడ ఉన్న ఏదన్నా అక్కడున్న దాన్ని ఇది చేసేదానికి ఆయన వస్తూ ఉంటే ఈరోజు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకమే. ఇది వైసీపీ సభ్యులు చేస్తున్నది వ్యతిరేకమే. కొన్ని కోట్ల రూపాయలు నంద్యాల మున్సిపాలిటీకి వీళ్ళు నష్టపరిచినారు.
పన్నుల రూపంలో కావచ్చు, ఇంకా దేనిలో కౌన్సిల్లో కూర్చున్న ప్రతి ఒక్క సభ్యులు కూడా దానికి జవాబుదారీ చెప్పాలా. అదేదో కోట్లు వదిలేసి ఇలా 50 లక్షల రూపాయలు ఆయన సీఎం గారు రాష్ట్రానికి సీఎం ఆయన వస్తూ ఉంటే ఈరోజు దాన్ని వ్యతిరేకించి సీఎం గారు రాకను వీళ్ళు అవమానిస్తున్నారు. మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. అదే విషయం మీద మేము బాయ్కాట్ చేసినాం. ఈరోజు ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించడం జరిగింది. దీనికి కారణం 19వ తారీఖు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డంప్ యార్డ్ను విజిట్ చేయడానికి వస్తున్నారు. దీనికి సంబంధించిన అమౌంట్ను ఈరోజు కౌన్సిల్లో పెట్టడం జరిగింది. ఏదైతే 55 లక్షలు పెట్టారో పెయింటింగ్కి, అదే నంద్యాల బ్యూటిఫికేషన్ పేరుతో, దాన్ని చైర్పర్సన్ గారు రిజెక్ట్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక సీఎం గారు వస్తుంటే మనం ఎంతో చేయాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం. ఈరోజు ప్రధాని ఎన్నికలలోనే కీలకమైన పాత్ర చంద్రబాబు నాయుడు గారు పోషించారు. అలాంటి నాయకుడు ఈరోజు మన నంద్యాలకు వస్తున్నారంటే ఎంతో స్వాగతంగా మనం సంతోషంగా ఆహ్వానించాల్సింది పోయి ఇలా కౌన్సిల్లో అజెండాలో అంశం పెట్టి మరీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అవమానించడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏదేమైనా కానీ మేము 5గురం కలిసి ఈరోజు బైకాట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నంద్యాలలో మున్సిపాలిటీలో అత్యవసర మీటింగ్ అని చెప్పి పెట్టారు. సీఎం గారు 19వ తారీఖు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి సుందరీకరణ కోసం 55 లక్షలు పెట్టారు. ఆ 55 లక్షలను మన మున్సిపాలిటీలో డబ్బులు లేవని చెప్పి క్యాన్సిల్ చేశారు. కానీ ఆ 55 లక్షలు మాత్రమే చూసుకుంటున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు వస్తే మన నంద్యాల ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మన నంద్యాలను అభివృద్ధి చేస్తారనేది ఆలోచన చేయలేకపోతున్నారు. ఇంతవరకు మన నంద్యాల అభివృద్ధి చెందింది అని అంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్లో మాత్రమే మన నంద్యాలను అభివృద్ధి జరిగింది. ఇలాంటి పోయినసారి వైసీపీ గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి జరిగిందో వాళ్ళే ఆలోచన చేయాలి, వాళ్ళకే వదిలేస్తున్నాము. ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా ఇప్పుడు వచ్చే సీఎం గారు అభివృద్ధి చేస్తారు అని చెప్పినా కానీ క్యాన్సిల్ చేయడం, 55 లక్షలను సుందరీకరణకు కేటాయించిన డబ్బులను క్యాన్సిల్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన మున్సిపాలిటీ పరిస్థితి. డబ్బులు ఎప్పుడు చూడు ఏ దానికి డబ్బులు లేవు అని అంటున్నారు. ఇన్ని రోజులు మన మున్సిపాలిటీ అన్ని జిల్లాలలో కూడా ముందుండేది. కానీ ఈరోజు 98వ స్థానానికి మున్సిపాలిటీ పన్నులు వసూలు చేయడంలో 98వ స్థానానికి పడిపోయింది అని అంటే ఇప్పుడు పన్నులు వసూలు చేయలేకపోతున్నారా లేకపోతే మరి ఏమిటి అనేది వాళ్ళకే వదిలేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు జరిగింది. మన సీఎం గారు 19వ తారీఖు డబ్బు యార్డుకి ఎస్పెషల్ నా వార్డు కూడా వస్తున్నారు. నాకు కూడా చాలా ఆయన స్వాగతం పలుకుతున్నాము. వీళ్ళు ఇప్పుడు పెట్టారు ఒకటి మొన్న ఏమైంది, చైర్మన్ గారు 2.5 లక్ష 2.5 కోటి మొత్తం మీకు వచ్చేసింది అన్నారు. శాంక్షన్ అయిపోయిందని. ఇప్పుడు ఎజెండాకి వచ్చే లోపల 1.42కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కౌన్సిల్కి వచ్చే లోపల అది 90కి వచ్చింది. అంటే వీళ్ళు ఇష్టం వచ్చేటప్పుడు అంటే వచ్చేది ఒక సీఎం అని వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి తెలుసు అండి. ఇప్పుడు వాళ్ళ లెక్క పరదాల సీఎంగా వచ్చేది, జనాల్లో తిరిగే సీఎం వచ్చేది. ఇప్పుడు వాళ్ళు వచ్చి పరదాలు కట్టి తీసుకొని పోతారు అనుకున్నానేమో. ఇది సుందరీకరణ చేసేది పట్టణం, అది ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు పరదాలకు దానిలో కట్టుకొని మళ్ళీ తీసుకుపోయేది కాదు. ఇది కంపల్సరీ మనం టౌన్లో ప్రతి ఒక్కరు ఉపయోగమేది. ఇప్పుడు పరదాలు కట్టుకొని వాళ్ళు పోవడము, మళ్ళీ పరదాలు పీకడం, దానికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టినారు. అవి అడగరు వైసీపీ నాయకులు ఇప్పుడు అర్థం కావాలా, పరదాల సీఎంగా వచ్చేది జనాల సీఎం వస్తున్నారని చెప్పి వాళ్ళకి అర్థం కావాలా. అందుకే మేము ఇప్పుడు మా కౌన్సిల్ నుంచి మేము అదే బాయ్కాట్ చేసి బయటకు వచ్చామండి.